మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి నారపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక్కడ హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. నల్లమల్లారెడ్డి కాలేజ్ ఫౌండేషన్ దగ్గర ఉన్నటువంటి దివ్యానగర్ లేఅవుట్లో ఏదైతే ప్రహారీ కోడ్ ఉందో అది అక్రమంగా కట్టారంటూ స్థానికుల ఫిర్యాదుతో ఈ నెల 12న హైడ్రా చీఫ్ రంగనాథ్ పరిశీలించారు. ఈ రోజు ఉదయం నుంచి కూల్చివేతలు చేపట్టారు. అయితే కూల్చివేతలు నల్లమల్లారెడ్డి ఫౌండేషన్ సిబ్బంది అడ్డుకోబోయారు. ఇక్కడ మరోవైపు ఎవరైతే ఫిర్యాదు చేశారో హైడ్రాకు స్థానికులు వాళ్ళు ఫ్లెక్సీ పట్టుకుని హైడ్రాకు జిందాబాద్ అంటూ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చేరుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి మనం బయట తీసుకుందాం. సో వీళ్ళ బయట అసలు ఫిర్యాదు చేస్తున్నారు. బయట చెప్పండి, ఇంతకుముందు అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళారు, అసలు ఏం జరిగింది? ఇక్కడ మా వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, అక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి వెళ్తే నల్లమల్లారెడ్డి అల్లుడు గారు పట్టుకొని నన్ను కొట్టండి అని అలా రెచ్చగొట్టడం జరిగింది. అందుకే నేను వెంటనే రావడం జరిగింది వెనక్కి. నల్లమల్లారెడ్డి అల్లుడు సంపత్ రెడ్డి ఏం చెప్తున్నారంటే, మేము 18 ఏళ్ల కిందటి ఇవన్నీ అనుమతులు తీసుకున్నాం, గ్రామ పంచాయతీ అనుమతులు, లేఅవుట్లు ఉన్నాయి, ఇక్కడ గోడ ఉంది, ఇల్లు కూడా కట్టుకున్నారు, ఇప్పుడు కూర్చొని పెట్టి రంగనాథ్ గారికి అన్ని సమర్పించాం డాక్యుమెంట్లు అని చెప్తారు. మీరేమో వైపు మీ ఫిర్యాదుతో ఇప్పుడు కూర్చోవేతలు చెప్పినట్టుగా తెలుస్తుంది కదా. అయితే మేము 2007 సంవత్సరంలో దాదాపు 10,26,26 లక్షలు నల్లమల్లారెడ్డి గారికి డెవలప్మెంట్ కోసము సమర్పించడం జరిగింది. ఆ 10 కోట్ల డబ్బులు తీసుకొని మాకు రోడ్లు, డ్రైనేజీ, పవర్, వాటర్ లైన్, పార్కులు అన్నీ ఇస్తా అని చెప్పేసి ఆ డబ్బులన్నీ తీసుకొని ఈ పనులు ఏమి చేయకుండా ఒక 5 కిలోమీటర్ల గోడ కట్టుకున్నాడు. ఎందుకంటే అందులో ఆయన ఆస్తులు ఉన్నాయి, ఆయన ఆస్తులు కాపాడుకొని కట్టుకున్నాడు. ఆయన మాకు డెవలప్మెంట్ చేసింది ఏం లేదు. అందుకని మేము ఆయన అడిగాము, బాబు మాకు 10.26 కోట్లకి ఏం న్యాయం చేసావు, నువ్వు డెవలప్మెంట్ చేయలేదు అంటే, నేను ఇంకా 16 కోట్లు ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాను, ఆ 16 కోట్లు ఇప్పుడు గజానికి 1600 చొప్పున ఎక్స్ట్రా నాకు డబ్బులు ఇవ్వమని ఉల్టా అడుగుతున్నాడు. ఇది ఎక్కడ న్యాయం అని మేము అడుగుతున్నాం. దివ్యానగర్ లేఅవుట్ సంబంధించి 500 ఎకరాల్లో ఉందంటారు. ఇక్కడ మీరు కూడా ఫ్లాట్ తీసుకున్నారు. ఇప్పుడు ప్లాట్ ఇక్కడ తీసుకుని ఫిర్యాదు చేసిన వాళ్ళంతా ఈ ఫ్లాట్ తీసుకున్న బాధితులైనా ఇప్పుడు ఫిర్యాదు చేసింది కూడాను. ఇక్కడ 2-3 సంఘాలు ఉన్నాయి, ఆ సంఘాల ఉన్న ప్లాట్ ఓనర్సే కంప్లైంట్ చేశాం. సంపత్ రెడ్డి నల్లమల్లారెడ్డి అల్లుడు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను అని చెప్పుకుంటున్నారు కదా. ఉండొచ్చు, దాన్ని ఏముంది. ఆయన ఒక సొసైటీ ప్రెసిడెంట్, నేను ఒక సొసైటీ ప్రెసిడెంట్ని. మొత్తానికి ఇప్పుడు ఏది మీ స్థానికులు ఎవరైతే ఇక్కడ తిరగడానికి లేకుండా గోడ అక్రమంగా కట్టుకున్నారని చెప్పి. అయితే ఇప్పుడు నేను చెప్పిన విషయము, మా దగ్గర తీసుకున్న డబ్బులతో గోడ కట్టేసి దారులు ఒక దారి ఏర్పాటు చేసి ఆ దారిలో ఎవరిని రానియకుండా, ఎవరన్నా వస్తే కూడా వాళ్ళ సెక్యూరిటీ గార్డులో పెట్టేసి వాళ్ళని రకరకాల క్వశ్చన్తో విసిగిచ్చేసి ముందు పోయి మా ఆఫీసర్ కలవండి, సార్ కలవండి, ఫోన్ నెంబర్ ఇవ్వండి, డబ్బులు కట్టండి అని చెప్పి అరాచకంగా నడుస్తుంది ఇక్కడ. దాని గురించే మేము రకరకాల డిపార్ట్మెంట్లని అప్రోచ్ అయ్యాము. గ్రామ పంచాయతీ, డిపిఓ, తర్వాత కలెక్టరేటు, తర్వాత పోలీస్ డిపార్ట్మెంటు, అలాగే కోర్టులు కూడాను టచ్ చేయడం జరిగింది. మాకు ఎక్కడ న్యాయం జరగలేదు. అందుకే మేము హైడ్రాకి రెఫర్ చేశాము. హైడ్రాకి రెఫర్ చేస్తే వెంటనే వాళ్ళు ఎంక్వైరీ చేశారు. మాకు ఇద్దరికి కామన్ సమావేశం ఏర్పాటు చేసి అందులో మాకు చాలా క్లియర్గా కమిషనర్ గారు మా సమస్యని ముందు పెట్టారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు మేము సబ్మిట్ చేయడం జరిగింది. ఆయన సబ్మిట్ చేయలేదు. ఆ రోజు జరిగిన సమావేశంలో రంగనాథ్ గారు చాలా క్లియర్గా అడిగారు, బాబు వీళ్ళు గోడ కట్టిన దానికి నీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారా అని క్లియర్ అడిగాడు. క్లియర్ అడిగితే నాకు కోర్టు ఇచ్చింది అన్నాడు. కోర్టుకి ఆ అధికారం లేదు, ఎందుకంటే ఇది గేటెడ్ కమ్యూనిటీ కాదు, ఇది ఓన్లీ జీపీ లేఅవుట్ అని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఆయన సరి అయిన సమాధానాలు, సరి అయిన డాక్యుమెంట్లు ఇవ్వలేదు కాబట్టి కమిషనర్ గారు సరి అయిన చర్య తీసుకోవాలని మేము భావిస్తున్నాం. ఇప్పుడు సంపత్ రెడ్డి ఏం చెప్తున్నారంటే, మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, రంగనాథ్ గారికి సమర్పించాము ఇవన్నీ ఆయన చెప్తున్నారు. డాక్యుమెంట్లు ఉంటే ఎందుకు డిస్మాంటిల్ అవుతుంది? లేదు కాబట్టి అవుతుంది, లేదు కాబట్టి జరుగుతుంది. అది కరెక్ట్ డాక్యుమెంట్ కాదు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు బాధితులు? ఇప్పుడు ఈ దివ్యానగర్ లేఅవుట్ సంబంధించి ఇట్లా ఫిర్యాదు చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మొత్తం ఫిర్యాదు చేసిన వాళ్ళు ఒక 4-5 సంఘాలు ఉన్నాయి. 4-5 సంఘాలు అంటే వాళ్ళు ఒక్కొక్క దగ్గర 1000 మంది, 1500, 2000 మంది మెంబర్స్ ఉన్నారు ఒక్కొక్క సొసైటీలో. మొత్తం ఎన్ని ఫ్లాట్లు ఉంటాయి? దాదాపు 1 to 5 వెంచర్లో 2500, అటు 6లో ఒక 1000, దాదాపు 3500 దాకా ఉంటాయి. ఇప్పుడు అప్రోచ్ రోడ్లు ఉన్నాయి, బాగానే ఉన్నాయి, అవన్నీ చూస్తాయని చెప్పి సంపత్ రెడ్డి చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ రోడ్డు అసలు లేదుగా. మీకు చూడండి, మనం వచ్చిందే ఒకటే రోడ్డు, ఆ పక్కన ఇంకొక 40 feet రోడ్డు, 2 రోడ్లే ఉన్నాయి. మిగతా రోడ్లన్నీ కబ్జా చేశారు, గోడ కట్టేసరికి రోడ్లు లేవు. ఈ రోజు కూలగొట్టిందంటే అదే సాక్ష్యం. అది చెప్పింది అబద్ధాలు. వెంచర్లో భూములు ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వెళ్ళడానికి దారి లేకుండా చేసి ఆయన గుత్తాధిపత్యం నడుస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ఇంత లోపల ఉన్న వెంచర్ లో ఈ రోజుకి 25,000 గజం లేదు. ఔటర్ రింగ్ రోడ్ అవతల 35,000-40,000 గజం ఉన్నది. ఎందుకంటే ఈయన అరాచకం వల్ల ఇక్కడ రేటు పెరగడం లేదు. అది కూడా ఒక కారణం. అది థ్యాంక్ యూ.